నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. మల్కజ్గిరి కమిషనరేట్ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ స్థిరాస్తి పత్రాలతో బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థను మోసం చేసిన 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ రుణాల పేరిట 4.11 కోట్ల మేర మోసం జరిగినట్లు డీసీపీ శ్రీధర్ ఐపీఎస్ తెలిపారు. నిందితులు నకిలీ పత్రాలతో రుణాలు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ప్రజల ఆస్తి పత్రాలు, రుణాలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. లక్షలను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ సిబ్బంది కానీ, అదేవిధంగా ఈ బ్యాంక్ ఏజెన్సీలు కానీ వీళ్ళతో పాటు కొల్యూడ్ అయినట్టుగా గమనించడం జరిగింది. సో ఇప్పటి వరకు మేము దీంట్లో సుమారు 29 మంది నిందితులకు దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సంబంధం ఉన్నట్టుగా గుర్తించి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు 8 మందిని మేము రిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే వల్లభనేని శ్రీనివాసరావు, మహేష్, వేణు, అదేవిధంగా మహేష్ భార్య మంజుల కట్టుకుంటాము. దాంతో పబ్లిక్ కూడా ఏంటంటే ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి నమ్ముతారు. నాకైతే 5 లక్షలు వస్తున్నాయి, రేపు ఏదైనా లోన్ అంటే కానీ ప్రాపర్టీ నా పేరు మీద ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతాను లేని నమ్మకంతో వీళ్ళు మాయలో పడి దానికి ఒప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు సో మనం ఇప్పటి వరకు కూడా దాదాపు 30 వరకు లోన్లు పొందినట్టు తెలుస్తున్నది. మొత్తం అమౌంట్ 10-12 కోట్ల వరకు కూడా లోన్ తీసుకున్నట్టుగా ఉన్నది. సంబంధించి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి వారిని కూడా దీంట్లో నిందితులుగా చేర్చడం జరిగింది. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఇతరతర డాక్యుమెంట్ రైటర్లు కానీ, విట్నెస్లకు సంబంధించిన వారి గురించి కానీ ఇంకా తీసుకుంటాము. ఈ ప్రస్తుతానికి బ్యాంక్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా దీంట్లో పిరమిడ్ బ్యాంకు, కెన్ఫిన్ హోమ్స్, యూనియన్ బ్యాంకు, ఎల్ఐసి, యూనియన్ బ్యాంకు వీటికి సంబంధించిన లోన్లు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ ధర్నా చౌక్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ ఘటనను నిరసిస్తూ భారీ ఆందోళన నిర్వహించారు. నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని, లీకేజ్పై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే, రాజీనామాకు ప్రధాని మోదీ గారు ఆదేశించకపోతే ఈరోజు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఇదే విధంగా కొనసాగిస్తాం. పేపర్ లీక్ అయితే అయ్యిందో మన ఢిల్లీలో, మన జంతర్ మంతర్లో అవుతున్న ప్రొటెస్ట్కి, దానికి మేము కూడా నుంచోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. స్టూడెంట్స్కి ఇది ఫ్యూచర్ గురించే కదా మేము నుంచునేది. नीट पेपर అంటే చాలా చిన్నది కాదు. जब मोदी डरता है पुलिस को आगे करता है, जब रेवंत डरता है पुलिस को आगे करता है. जो राष्ट्र और केंद्र में हो रहा है वो ऐसे नहीं होना चाहिए, लेकिन जो हुआ है उनके सॉलिडारिटी में आज केटीआर जी यहाँ आके ये इतना बड़ा सभा जो कंडक्ट किया है. आज सारे स्टूडेंट्स इकट्ठा हुए हैं नीट का जो पेपर लीक हुआ था उसके प्रोटेस्ट के लिए. ये कोई पार्टी से, कोई पॉलिटिकल पार्टी से रिलेटेड नहीं है या फिर इसके पीछे कोई एजेंडा या मोटिव नहीं है. ये स्टूडेंट्स का फ्रस्ट्रेशन है. ఎన్ఆర్ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇందుర్తి రాహుల్ సుధారాణి దంపతుల ద్వితీయ కుమారుడు శ్రయాన్ బారసాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం చెల్లా మండల కేంద్రంలోని వనవాసి కళ్యాణ్ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయానికి 100 కేజీల బియ్యం, గిరిజన విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ మరియు భోజనం ప్లేట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా వనవాసి ప్రాంతం కోశాధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ, వనవాసి గిరిజన విద్యార్థుల గిరిజనుల అభ్యున్నతి కొరకు విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఎనలేని కృషి చేస్తుందన్నారు. మంత్రి పోతుంటాడు, ఆ దారిలో ఒక దారిలో పోతుంటాడు. అప్పుడు మన ఆ పక్కన ఉన్నటువంటి పనిపడిన గురి అంటారు, ఆ గురిని కూడా వెళ్తుంటాడు. అప్పుడు ఏంటంటే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి చిన్న గుడిసెలు గుడాలు ఉంటారు కదా, మీద వాళ్ళు అంత ఉంటారు. ముఖ్యంగా మన యొక్క సంస్థ ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థ. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్.
కానీ మన దేశంలోని హిందువులలో ఐక్యమత్యాన్ని తీసుకురావడం కొరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేటువంటి ఒక సంస్థను పరపూజన డాక్టర్ హెడ్గేవారు 1925 రోజు ప్రారంభించారు. 25 దసరా రోజు ప్రారంభించారు. ఆ హెడ్గేవార్ గారు అంటే అక్కడ ఈ పక్కన మీసాలు ఉన్నాయి, ఫోటో ఉన్నాయి, పెద్ద వారు స్థాపించారు. అయితే హిందూ సంఘటన చేయాలి, హిందువులను సంఘటితపరచాలి, ప్రతిరోజు శాఖలు పెట్టాలి, శాఖలో వ్యాయామం నేర్పాలి, హిందువుల యొక్క యువకులను దృఢంగా తయారు చేయాలి, బలిష్టంగా తయారు చేసేటువంటి ఒక ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ప్రారంభించారు. ఈ ప్రారంభించి ఆ కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు, శాఖలు విస్తరిస్తున్నారు, ఎంతోమంది ప్రచారకులు ఫుల్ టైమర్స్గా వస్తున్నారు, దేశం మొత్తం కూడా సంఘం విస్తరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు సింగరేణిలో ఉప ముఖ్యమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటించి బొగ్గు నాణ్యత ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం సింగరేణి జేఎన్సీఓ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులు సింగరేణికి దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో స్థానిక యూనియన్ నాయకులు సింగరేణి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఓసీ2 డిప్ సైడ్ బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. బీటీపీఎస్కి 8 లారీలు, ప్రతి 8 లారీ శాంపిల్ అక్కడ వాళ్ళకి కావాల్సిన కోళ్ళు, దాని గ్రేడు, ఇక్కడ అందుబాటులోకి వస్తున్న కోళ్ళు, దీని గ్రేడు అన్ని చూసిన తర్వాత కోఆర్డినేషన్తో జెన్కో వాళ్ళు, సింగరేణి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్తో అన్ని కాలనీస్ సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని బ్లాక్స్ సింగరేణికి రావాలనేది మా కొట్లాట. వెంటనే రావాలి 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 మనుగూరు ప్రజల ఐక్యత, మనుగూరు పట్టణ అభివృద్ధి కావాలంటే కలవకుండా చేసిన మేనేజ్మెంట్ మొండి వైఖరి, గట్టిగాని మా కలవకుండా చేసిన మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మనుగూరు ప్రజల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఓసీ2 డిప్ సైడ్ బ్లాక్ వెంటనే మనుగూరికి. కొల్లాపూర్ సమీపంలోని సింగోటం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సకాలంలో సాయం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని తన కన్వాయ్లో వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి మానవీయ స్పందన స్థానికులు అభినందించారు. అరే ఉండండి పోవా బైక్ ఉండదు పోవా అమ్మ ఎవరున్నారు మీ అరే ఉండండి పోవా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గంలోని మనుగూరు అశ్వాపురం బయ్యారం మండలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనుగూరులో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైరా రింగ్ రోడ్ నుంచి నూతన ఇంటిగ్రేటెడ్ స్కూల్ వరకు రోడ్లపై ఎగసి పడుతున్న దుమ్ముతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు గుంతల కారణంగా దుమ్ము అధికంగా ఎగసిపడుతుండటంతో ప్రమాదాలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డుపై నీళ్లు చల్లి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను స్థానికులు కోరుతున్నారు. ఇయ్యాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాట్లు చేసిన అరవింద్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు డాక్టర్ అరవింద్ తెలిపారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని చెప్పారు. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పరిశుభ్రత పాటించడంతో పాటు బయట ఆహారానికి దూరంగా ఉండాలని, ఇంటి ఆహారం అలవాటు చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా B5 న్యూస్ వీక్షకులకి నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ అరవింద్ అండి. మహబూబాబాద్ వాస్తవ్యుని. నేను పిల్లల డాక్టర్ని. ఇక్కడ అరవింద్ చిల్డ్రన్ హాస్పిటల్లో నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు పడగానే దోమలు, ఈగలు అంటే హౌస్ ఫ్లైస్ అండి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేసి ఆడుకోవడము, ఆ చేతులు శుభ్రం చేసుకోకుండా చేతులు నోట్లో పెట్టుకోవడము, ఇలా రకరకాల కారణాల వల్ల పిల్లలకి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అలా గారాబం వల్ల బిస్కెట్లు కొనేయడము, చిప్స్ కొనేయడము, చాక్లెట్లు కొనేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. ఇవి మెయిన్ ప్రధాన కారణం అండి పిల్లల ఆకలి అవ్వకపోవడానికి. మనసంతా ఈ క్రేవింగ్స్ అంటారండి, ఈ బిస్కెట్స్ మీద, చాక్లెట్స్ మీద. అది రోగనిరోధక శక్తిని తగ్గించడము, కడుపు నొప్పికి రావడానికి, కొద్దాక జ్వరాలు రావడానికి, ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ శరీరం తట్టుకోలేకపోవడానికి ఒక కారణంగా తయారవుతుంది. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్తో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్, కుట్లు పనులు పురోగతి, నాణ్యత పంపిణీతో పాటు వర్షాలు, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి హన్మకొండ జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పేయి, GWMC కమిషనర్ వెంకన్న కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు.
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లగట్ట చహద్ బాజ్పేయి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీరు, వసతి తరగతి గదులను పరిశీలించి కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని, పరిశుభ్రత, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దీంట్లో ఎంతమంది డిమాండ్ వస్తుంది వచ్చినాయా రెండు పది ఏ చాప్టర్ ర్యాంక్ దాంట్లో వాళ్ళు ఫిజిక్స్ వీడియోస్ వాళ్ళ ఐటీ ర్యాంక్స్ వచ్చింది. మన ఇక్కడ నుంచి కూడా ఎంసెట్తో లేకపోతే ఎంసెట్ వచ్చింది కదా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఎంతమంది రాస్తున్నారు. సో బుక్స్ ఓన్లీ బుక్స్ విల్ నాట్ బి సఫిషియంట్. కొంచెం దానికంటే ఎక్స్ట్రా కూడా అండ్ మీకు కూడా కన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఇట్లాంటి లైక్ ఫిజిక్స్ వాళ్ళ ఏం చదువుతున్నారు మ్యాథ్స్లో ఏంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలోని శ్రీ లక్ష్మీదేవి ఆండల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుభప్రద సేవ, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ఆశీర్వచనాలు పొందారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా శ్రీవారికి ఉదయం సుప్రభాత సేవ, తదనంతరం భోగ శ్రీనివాసమూర్తికి పంచామృత అభిషేకము, అనంతరం శ్రీ సహస్రనామార్చన కార్యక్రమం జరిగింది. తదనంతరం స్వామివారి యొక్క సేవకై భక్తులందరికీ కూడా ఈరోజు స్వామివారు పుష్పాల అలంకరణతో అదేవిధంగా భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారు తొలి ఏకాదశి సందర్భంగా యోగ నిద్రలో వెళ్ళడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కీసర జడ్పీహెచ్ఎస్లో యువత కోసం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, సిఐ ఆంజనేయులు, ఎస్ఐ హరిప్రసాద్ హాజరై క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండి క్రీడలను అలవాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో యువతలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం చాలా ధన్యవాదాలు సార్.
స్పోర్ట్స్లో ఉంటేనే వస్తారు. మరి స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ కూడా రిజర్వేషన్ కూడా ఉంటుంది మనకు పోలీస్లో. కాబట్టి మీరంతా ఆ దృష్టి పెంచుకొని మీరంతా డెవలప్ కావాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.